చెట్టు ఉండటం విశేషం. అమ్మ కోరిన విధంగా చెట్టును కొట్టి తీసుకుని వచ్చి వనంగుడిలో ఉన్న ఆ తల్లికి చూపించి ప్రధాన అర్చకుల ఇంటి వద్ద దానిని సిరిమానుగా మలచడం జరుగుతుంది. 6 నెలల పాటు అమ్మవారి మూల విరాట్ మెయిన్ రోడ్డులో ఉన్న చదురుగుడిలో పూజలందుకుని సిరిమానోత్సవం తర్వాత ఉయ్యాలగంప ఉత్సవం మరునాడు తిరిగి వనంగుడి చేరుకుంటుంది. ఈ ఉత్సవంలో భాగంగా వనంగుడిని చేరిన అమ్మవారి ఆధ్వర్యంలో చండీ హోమం జరిపిస్తారు. 41 రోజులు ఎంతో దీక్షగా ఉన్న అమ్మవారి భక్తులు ఈ చండీ హోమంలో పాల్గొంటారు. ఆ చండీ హవనంతో అమ్మవారి ఉత్సవం ముగుస్తుంది. ఇలా భక్తులు ప్రతి సంవత్సరం అమ్మవారి ఉత్సవంలో తమ పాత్రను పంచుకుంటారు. విజయనగరాన్ని పాలించిన పూసపాటి వంశపు రాజులు ఇప్పటికే తమ ఇంటి ఆడపడుచైన పైడిమాంబను తమ ఆరాధ్య దేవతగా కొలుస్తారు. ఆధ్యాత్మిక చింతనా తత్పరులైన వారు అమ్మకు తాము కొలిచే దుర్గమ్మలో ఐక్యమైన మరుసటి సంవత్సరం నుంచి ప్రతి ఏటా అంగరంగ వైభవంగా ఈ సిరిమానోత్సవాన్ని